యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తము సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆకాష్ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు నీలావతి ఆరోగ్యరాజు గారు, సహోదరి నాన్సీ కిరణ్ సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ఆకాష్ కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నూతన జన్మదినమును దయా కిరీటం ప్రభు ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నా. బిడ్డను ప్రభువు ఈ నూతన సంవత్సరం ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. నీలావతి గారు, ఆరోగ్యరాజు గారు, నాన్సీ కిరణ్ గారు యేసే పరిష్కారానికి క్రమంగా సహకారులుగా ఉంటున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళే ముందు, ప్రార్థించే ముందు ఒక అనౌన్స్మెంట్. వికలాంగులు, పాస్టర్స్ విడోస్, దైవజనులు మరణించగా వారి భార్యలు, విధవరాండ్రైన సహోదరులు, వీరి సహాయార్థం నేను ప్రారంభించిన క్లాప్స్ ట్రస్ట్ పక్షంగా డోంట్ కుక్ ఆన్ సండే, ఆదివారం వంటకు విరామం అనే కార్యక్రమం క్లాప్స్ ట్రస్ట్ వాలంటీర్స్ నిర్వహిస్తున్నారు. సండే లంచ్ ప్యాక్స్ డోర్ డెలివరీ చేయటం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. ఈ దినం 10 మంది విడో పాస్టర్స్కు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున, దైవజనులు మరణించిన వారి భార్యలు 10 మందికి ఈ దినం క్లాప్స్ ట్రస్ట్ నందు చెక్స్ అందజేయటం జరిగింది. ఈ మాసం ప్రతి ఆదివారం, అలాగే ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం ఈ ఫ్యామిలీ లంచ్ ప్యాక్స్ అందజేస్తారు. ముగ్గురికి 600, నలుగురికి 750, 6గురికి 1000 రూపాయల ఖర్చుతో ఈ లంచ్ ప్యాక్స్ గృహానికి అందించబడతాయి. సండే ఒక్కరోజు డోర్ డెలివరీతో. ఏలూరు నగరంలో ఉన్న వారికి మాత్రమే ఈ ప్యాక్స్ అందిస్తున్నారు. కనుక ఆసక్తి ఉన్నవారు, సహకారం అందించాలనుకున్నవారు యేసే పరిష్కారం కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థనలో నేటి దినం వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబం నీలావతి గారు, ఆరోగ్యరాజు గారి కొరకు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ కొరకు ప్రార్థిద్దాం. అటువలనే రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆకాష్ కిరణ్కు మీరిచ్చిన నూతన దయా కిరీటమున జన్మదినం కొరకు స్తుతులు, స్తోత్రాలు. ఈ బిడ్డను ఆశీర్వదించండి. వయసులో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో పెరిగి పెద్దవాడై వర్ధిల్లుటకు కృపనివ్వండి. నాన్సీ కిరణ్ కూడా దీవించండి.
నీలావతి సహోదరి ఆరోగ్యరాజు గారిని ఆశీర్వదించండి. రేపటి నుండి మాసాంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులను పంపండి. నిబంధన టీవీ ఛానల్ కొరకు కావలసిన వనరులు పరిష్కారానికి సమకూర్చండి. నేటి వాక్య ధ్యానం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా దయచేయండి. యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 145వ చరణం నుండి 152వ చరణము వరకు ఉన్న వాక్య భాగం హీబ్రూ అక్షరమాలలో 19వ అక్షరం ఖోఫ్ అనేటువంటి అక్షరము కలిగిన పదముల చేత కూర్చబడిన మధ్య భాగం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. విత్ మై హోల్ హార్ట్ ఐ క్రై, ఆన్సర్ మీ ఓ లార్డ్, ఐ విల్ కీప్ యువర్ స్టాట్యూట్స్. దేవుని యొక్క దాసుడు దేవునికి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై ఉంటుందని యాకోబు గారు రాస్తున్నాడు. నీతిమంతుడి ప్రార్థన మనఃపూర్వకంగా ఉంటుంది, శక్తి కలిగినదిగా ఉంటుంది, జవాబు తెచ్చేదిగా ఉంటుంది. మనఃపూర్వకంగా ప్రార్థించుట అది ప్రాధాన్యం. ప్రార్థన మొక్కుబడి ప్రార్థనగా ఉండకూడదు. ప్రార్థన వెనక ఉద్దేశాలు స్వార్థంతో ఉండకూడదు. ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఉద్దేశము తేటగా ఉంచుకోగలగాలి. అలాగున ప్రార్థిస్తున్నాడు కీర్తనాకారుడు. దేని కొరకట? కట్టడలను గైకొనేటట్లుగా ఉత్తరమిమ్ము. ఆన్సర్ మీ, ఉత్తరమిమ్ము, జవాబు దయచేయము నా ప్రార్థనకు. దేవుడు ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఇది వాస్తవ సత్యం. ఇది ఒక క్రైస్తవుల నమ్మకం అనుకోకండి. ఇది సత్యము. ఇది కేవలం నమ్మకమే కాదు, ఇది సత్యము. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి తీరుతాడు. హృదయపూర్వకంగా చేస్తున్న ప్రార్థనకు తప్పక దేవుడు జవాబిస్తాడు. కట్టడలను గైకొనేటట్లుగా ఆ జవాబు కొరకైన ప్రార్థన ఉన్నది. దేవుని కట్టడలు గైకొనుట వలన ఏమి సంభవిస్తుంది? దేవుని కట్టడలు గైకొనుట వలన ఆత్మీయంగా పడిపోకుండా మేలు కలుగుతుంది. కట్టడలు మరిచితిమా, మార్గము నుండి తొలగిపోతాం. కట్టడలను ఎరుగకపోతిమా, మార్గములో ప్రవేశించలేకపోతాం. కనుక కట్టడలను గ్రహించేట్లు, గైకొనేటట్లుగా, దేవా నాకు నీ జవాబు కావాలి, నేను నీ ఆజ్ఞలు, నీ కట్టడలు అనుసరించ ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ కట్టడలు గైకొనేటట్లు నా ప్రార్థనకు జవాబు కావాలని అడుగుతున్నావా? ఎందుకు నీ ప్రార్థన? దేవుని యొక్క కట్టడలను గైకొని నడిచినట్లు శక్తి కొరకైన ప్రార్థన కావాలి. 146వ వచనం, నేను నీకు మొరపెడుతున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచున్నట్లు నన్ను రక్షించుము. సిమిలర్ వర్డ్స్ వాడుతున్నాడు. ఐ కాల్ టు యూ, సేవ్ మీ
దట్ ఐ మే అబ్జర్వ్ యువర్ టెస్టిమనీస్. అక్కడ కింద వచనంలో ఆన్సర్ మీ అన్నాడు, ఇక్కడ సేవ్ మీ అన్నాడు. అక్కడ జవాబిమ్ము అన్నాడు, ఇక్కడ రక్షించుము అన్నాడు. రక్షించుటే జవాబు. కనుక దేవుని శాసనాలు చొప్పున నడుచుకోవాలని అనుకున్నాడు, రక్షించమని కోరుతున్నాడు, దాని కొరకు మొరపెడుతున్నాడు. ఇక్కడ మొరపెట్టుట అనేటువంటి పదం పిలుచుటగా వర్ణించబడుతుంది. 145వ వచనంలో మొరపెట్టుట అనేటువంటి మాట దుఃఖంతో కూడిన ఏడ్పుగా, ఆక్రందనగా వర్ణిస్తున్నాడు. ఒకే పదం మొరపెట్టడమే, 2 చోట్ల మొరపెట్టడం అని రాశాడు. ఒక చోట పిలుస్తున్నాడు, సహాయం కొరకు పిలుస్తున్నాడు, సహాయం కొరకు పిలుస్తున్నాడు. మరొక చోట కన్నీటితో జవాబు కొరకు ఏడుస్తున్నాడు. కన్నీటి ప్రార్థన, దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూచేటువంటి అనుభవంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనకు రక్షణను అనుగ్రహిస్తుంది. మనకు భౌతిక సంబంధమైన అన్ని విషయాల్లో సహాయం కొరకు మన దేవునిపై మనం ఆధారపడవచ్చును. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటంతో ఆపేయలేదు, ప్రార్థన చేయటంతో ఆపేయలేదు, దేవుని మాటల మీద ఆశ పెట్టుకున్నాడు. తెల్లవారక మునిపే, ఐ రైజ్ బిఫోర్ డాన్ అండ్ క్రై ఫర్ హెల్ప్, ఐ హోప్ ఇన్ యువర్ వర్డ్స్, ఐ హోప్ ఇన్ యువర్ వర్డ్స్. తెల్లవారక మునిపే మొరపెడుతున్నాను. ఈ దినం తెల్లవారు జామున మొరపెట్టారా? మొరపెట్టి చూడండి. ఈ దినం నేను లేచాను, ఉదయాన్నే లేచాను, తెల్లవారుజామున లేచాను, ప్రభు సన్నిధిలో అడిగాను, కొన్ని మనవలు పెట్టాను, నేను వాటి కొరకు ఎదురు చూస్తున్నాను. నా ముందున్నటువంటి ఒక పెద్ద బాధ్యత నేను తర్వాత అనౌన్స్ చేస్తాను. అది చాలా పెద్ద బాధ్యత పెట్టుకున్నాను. ఒక నూతనమైనటువంటి గొప్ప అంశం వెలుగులోకి తేటానికి ప్రయత్నం చేస్తున్నాను. దాని కొరకు నేను మొరపెట్టాను. నా మొర ఒక్కటే, దేవా, నీ కొరకు నేను గొప్ప కార్యం చేయాలి అని అంటే నీవు తప్ప ఆధారం లేదు. కనుక నీకు మహిమ తేటానికి నిలబడాలి. తెల్లవారక మునుపే నేను మొరపెట్టి తిని, నీ మాట మీద ఆశ పెట్టుకుంటుంది. దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. మనం మాట అన్నప్పుడు ప్రామిస్ అని అర్థం చేసుకోండి. ఇక్కడ వాక్కు అన్నాడు, మాట అన్నాడు, అది వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుని వాగ్దానాలు నెరవేర్చి తీరుతాడు. ఉదయకాలము ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు. దినచర్య ప్రారంభమే ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు. ఉట్టి ప్రార్థనతోనే కాదు, తర్వాత వాక్యం చూస్తే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాక మునుపు తెరుచుకుందును. మై ఐస్ ఆర్ అవేక్ బిఫోర్ ద వాచెస్ ఆఫ్ ద నైట్, దట్ ఐ మే మెడిటేట్ ఆన్ యువర్ ప్రామిస్, దట్ ఐ మెడిటేట్ ఆన్ యువర్ ప్రామిస్. నీ వాగ్దానాలు ఉన్నాయే, వాటిని ధ్యానించాలంటే రాత్రి జాములు కాక మునిపే నేను ధ్యానం చేస్తున్నాను. అర్థమవుతుంది? తెల్లవారుజాము, రాత్రి జాము, బోత్ ఇండికేట్స్ ద టైమ్ ఇన్ డార్క్నెస్. చీకటిగా ఉన్న సమయాలలోనే నేను లేఖనాలు వెతుక్కుంటున్నాను, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. గ్రహిస్తున్నారా ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నాడు? ప్రభువు రాత్రంతా ప్రార్థించేవారు, పగలంతా పనిచేసేవాడు.
ఇవాళ చాలామంది పగలంతా కూడా ప్రార్థన చేస్తాం, రాత్రంతా కూడా ఇంటర్నెట్ ముందు పని చేస్తాం అంటున్నారు. మరి అంతే కదా, ఇంటర్నెట్ ముందు పని చేయకపోతే విదేశాలకు పగలు మనకు రాత్రి కాదు. చాలామంది రాత్రంతా మేల్కొని చేసేది ఏమిటంటే ఇంటర్నెట్ బిజినెస్. కానీ భక్తులు ఏం చేశారు, ప్రభు ఏం చేశాడు? ఇంటర్నెట్ బిజినెస్ కాదు వాళ్ళు చేసింది, పరలోక సన్నిధికి వెళ్ళి ప్రార్థించారు. ప్రార్థన వారి జీవితాల్లో ప్రధానంగా కనిపించింది. మన జీవితాల్లో ఒక టాస్క్ ఎప్పుడైతే ఉంటుందో, గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్, మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో దానిని మెడిటేట్ చేస్తూ దాని కొరకైన గమ్యాలు వెతుక్కోవాలి. దాన్ని ఎలా సాధించాలనే దాని కొరకు సహాయం కొరకు అర్థించాలి. దేవుని యొక్క నడిపింపు కొరకు మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు మీరు గమనించారు లేదో, 145వ వచనంలో మొరపెడుతున్నానన్నాడు, 46వ వచనంలో మొరపెడుతున్నానన్నాడు, 47వ వచనంలో మొరపెడుతున్నానన్నాడు, 48వ వచనంకి వచ్చేటప్పటికి నేను నిద్రపోకుండా ధ్యానం చేస్తున్నానన్నాడు. కేవలం ప్రార్థనలోనే లేడు, వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తున్నాడు. ప్రార్థిస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, రెండు కలిపి చేస్తున్నాడు. రెండు కూడా ఒకే భాగంగా ఎంచుకొని చేస్తున్నాడు. కనుక ప్రార్థనాపూర్వక వాక్య ధ్యానం అనేక మర్మాలను మనకు బోధిస్తుందనేది తెలుసుకోవాలి. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము, మరలా మొర ఆలకించుము అంటున్నాడు. కృపను బట్టి వినయ్య, నన్ను బట్టి కాదు. చాలామంది పరిసయ్య నీతి కలిగి ఉంటారు. నీ సేవకుడిని ప్రార్థిస్తున్నాను ఆలకించంటాడు. ఏమిటంటే నీ గొప్ప? చూడండి, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని అడగాలి తప్ప నీ మెరిట్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి నీకు తగిన మెరిట్ లేదు. ఇండివిజువల్గా మానవుడు ఎన్ని నీతి కార్యాలు చేసిన వాడు అనుకున్నా అవి దేవుని దృష్టిలో మురికి గొడ్డలే. గాడ్స్ స్టాండర్డ్స్కి సరిపోయిన మెరిట్ ఇంప్యూటేషన్ ద్వారా వచ్చిందే తప్ప, క్రీస్తు ఆపాదించటం ద్వారా వచ్చిందే తప్ప అంతరంగం నుంచి వచ్చింది కాదు. దేవుని యొక్క కృప కప్పాలి మనల్ని, అంతకు మించి వేరొక మార్గం లేదు మన యొక్క జీవితాలు బాగుపడటానికి, మన జీవితాలు బ్రతికించబడటానికి కృప ఒక్కటే ఆధారం. న్యాయ విధులు, వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. Hear my voice according to your steadfast love, O Lord, according to your justice give me life. వాక్య విధులు అనే పదాన్ని ఇక్కడ న్యాయ విధులు అని రాశాడు. అకార్డింగ్ టు యువర్ జస్టిస్ గివ్ మీ లైఫ్. న్యాయం, నీ న్యాయం చొప్పున. కృప అన్నాడు, న్యాయం అన్నాడు. కృప అన్నాడు, న్యాయం అన్నాడు. కృప అని విశ్వాసం అనలేదు, కృప అని ప్రేమ అనలేదు, కృప అని న్యాయం అన్నాడు. దేవుని కృప చొప్పున, నీ న్యాయం చొప్పున నాకు లైఫ్ కావాలి, జీవం కావాలి. గాడ్స్ జస్టిస్ డిమాండ్ సాటిస్ఫైడ్ బై ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క న్యాయపు డిమాండ్ ఉంది చూశారు. న్యాయము చొప్పున పాపమునకు శిక్ష పడాలనేది క్రీస్తునందు నెరవేరింది. కృప ద్వారా అది అప్లై అవుతుంది మన జీవితాలకు. దేవుని యొక్క వాక్యం ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ ప్రదేశాల్లో అవసరమో దాన్ని అన్వయించుకోవటం మనం నేర్చుకోవాలి. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నా యుద్ధకు సమీపించుచూ ఉన్నారు. దేర్ ఈజ్ ఎ డేంజరస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఒక ప్రమాదం ఉంది ఆత్మీయ జీవితంలో. అదేమిటంటే దేవునికి వ్యతిరేకమైన వారు మనల్ని సమీపిస్తూ ఉంటారు.
లోకములో అనేక మంది వ్యక్తులు ఉంటారు, వారు పరిచయాలు పెరుగుతుంటాయి. మీకు సమీపంగా ఎవరు వస్తున్నారు అది పరిశీలించుకోవాలి. ఒక విశ్వాసి ఒక ఆత్మీయ జీవితాన్ని గడపాలనుకున్నవాడు తన స్నేహానికి తన పరిచయానికి సమీపంగా ఎవరు వస్తున్నారో పరీక్షించుకోవాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితాల మీద పడటానికి మీరు అనుమతిస్తున్నారో మొదట పరిశీలించుకోవాలి. లోక స్నేహం దేవునికి విరోధం. లోక స్నేహం దేవునికి విరోధం. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు అన్య రాజుల యొక్క సహకారాన్ని తీసుకున్నారు. వారు ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టేవారు కాదు. ఆ కారణం చేత దేవుని కోపం వారి మీదకి వచ్చింది. దుష్కార్యములు చేయువారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేయువారు నా యొద్దకు సమీపిస్తూ ఉన్నారు. దే డ్రా నియర్ హూ పెర్సిక్యూట్ మీ విత్ ఈవిల్ పర్పస్. నన్ను శ్రమ పెట్టాలనుకుంటున్నారు విత్ ఈవిల్ పర్పస్. చెడ్డ ఉద్దేశాలు కలిగిన వారై నన్ను సమీపిస్తున్నారు. మనలను ఎవరు సమీపిస్తున్నారు, ఏ ఉద్దేశాలతో సమీపిస్తున్నారు మనం గుర్తెరగాలి. అదే డిజర్నింగ్. అదే మనం తెలుసుకోవలసినటువంటిది. ఈ డిజర్నింగ్ మనకు కావాలి. ఎవరు మనల్ని సమీపిస్తున్నారు అనేది మనకు తెలియాలి. ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను నిన్న. ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసుకుని వాడేసుకోవాలన్నాడు ఆయన. ఆశ్చర్యం అనిపించింది. ఒక అన్యుడికి ఎన్ని తెలివితేటలున్నాయి. ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలట. వాడుకొని విడిచిపెట్టాలట. క్రిస్టియన్ కాన్సెప్ట్ అది కాదు. వాడేసుకోవటం, విడిచిపెట్టడం కాదు. ఎవరిని పడితే వారిని వినియోగించుకోవటం కాదు. ఎవరు పడితే వారితో అసోసియేట్ అవటం కాదు. ఎవరితో పడితే వారితో చెలిమి చేయటం కాదు. ఎవరితో పడితే వారితో సహవాసంలో కొనసాగటం కాదు. నీ సమీపానికి ఎవరు వస్తున్నారు పరిశీలించుకోవాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు వస్తున్నారా? ప్రార్థనాపరులు వస్తున్నారా? లోకస్తులు వస్తున్నారా? దుర్మార్గులు వస్తున్నారా? నిన్ను నీవు పరిశీలించుకోవాలి. ఎందుకంటే నీ భద్రత దేవుని చేతిలో ఉన్నది. నీవు జాగ్రత్తగా జీవించాల్సిన అవసరత కూడా ఉన్నది. నేను సమీపిస్తున్న వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొద్దకు వెళ్ళు, దేవునికి మొరపెట్టుకో. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యం. ఎలా తెలుస్తోంది ఈ మాట? బట్ యు ఆర్ నియర్, ఓ లార్డ్, అండ్ ఆల్ యువర్ కమాండ్మెంట్స్ ఆర్ ట్రూ. దేవా, నీ ఆజ్ఞలన్నీ సత్యం, నీవు సమీపంగా ఉన్నావు. పై వచనంలో ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన వారు, దుష్కార్యాలు చేసేవారు సమీపంగా వస్తున్నారు అంటూ, దేవా నీవు సమీపంగా ఉన్నావు అన్నాడు. గ్రహించండి. ఎప్పుడైతే నీ శత్రువులు నీ చుట్టూ వస్తున్నారో, అపవాది మోహరింపజేస్తున్నాడో, ఆటోమేటిక్గా ఆయన సహాయం కొరకై సమీపానికి వచ్చాడు. అందుకే ఆయన్ని నా కోట, నా కొండ, నేను నమ్ముకుని నా దేవుడిని యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. 91 సంకీర్తనలో కీర్తనాకారుడు అనుభవాన్ని రాస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఆయన మన సమీపానికి వచ్చాడు. ఆయన మన మధ్య నివసించాడు. ఆయన మన మధ్యకు తిరిగి రాబోతున్నాడు. ఆయనతో నివసించేటట్లు తీసుకుపోబోతున్నాడు. ఈ సత్యాలన్నీ చూస్తున్నప్పుడు సమీపముగా ఉన్నావు దేవా, నీవు సమీపించి ఉన్నావు అన్నాడు. అన్నప్పుడు తెలుసుకున్నాడు సమీపంగా ఉన్నావు. స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు దేవుడు నాకు. నీ ఆజ్ఞలను అన్నీ సత్యమైనవి. దేవునితో మాట్లాడుతున్నాడు, సమీపంగా ఉన్న దేవునితో. మనకు సమీపంగా అన్నది
దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎప్పుడైతే నీవు పఠిస్తూ ధ్యానిస్తూ నీ అనుదిన జీవితానికి అప్లై చేసుకుంటుంటావో ఆయన ఆజ్ఞలన్నీ కూడా నీ జీవితంలో సత్యమైనవని సాక్ష్యం చెబుతావు. ద వర్డ్ ఈజ్ ట్రూ. వాక్యము సత్యమైనది. స్వాతంత్రాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగినది సత్యమైన వాక్యమే. 152వ వచనం, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివిని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. శాసనాలు అన్నాడు ఇక్కడ చూడండి. లాంగ్ హ్యావ్ ఐ నోన్ ఫ్రమ్ యువర్ టెస్టిమనీస్ దట్ యు హ్యావ్ ఫౌండెడ్ దెమ్ ఫర్ ఎవర్. పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుంటుని. శాసనాలు నిత్యముగా స్థిరపరచబడ్డాయి అనేది శాసనాలను పరిశీలించడం ద్వారానే తెలుసుకున్నాను. అది ఇక్కడ అర్థం. ఈ యొక్క ఖోఫ్ అనే అక్షరం క్రింద వ్రాయబడిన 8 వచనాలు కూడా ప్రధానంగా అధికమైన వివరణ ప్రార్థన మొర మీద ఇచ్చి వాక్య ధ్యానం మీద కూడా ఇచ్చాడు. ప్రార్థించుట, వాక్యాన్ని ధ్యానించుట. ప్రధానంగా లోకం నిద్రిస్తున్న సమయాన మేల్కొన్న అనుభవం విశ్వాసి కలిగి ఉండటం. మేల్కొన్నమన్నాడు కదా అని రాత్రులంతా నిద్రపోకుండా కూర్చోటం కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకు సమయాన్ని కేటాయించుకొని ఎదురు చూచిన అనుభవాన్ని కలిగి ఉండటం. లేఖనాలు ధ్యానించుటకు ప్రశాంత వాతావరణంలో ఏకాంతంలో ఉన్నటువంటి సమయంలో సమయాన్ని దేవునికి ఇచ్చి మన జీవితాలు ఆత్మీయంగా నిర్మాణం చేసుకోవటం. లోకంలో ఏ వడ్డొస్తున్నాయి, ఎవరొడ్డొస్తున్నారు, ఇది ప్రధానం కాదు. వాటిని తొలగించే దేవుడు ఉన్నాడు, సమీపానికి వచ్చే దేవుడు అన్నాడు, జవాబిచ్చేటువంటి దేవుడు అన్నాడు. కనుక ఈ వచనం చివరి వచనంలో పూర్వము నుండి వాటి వలననే నేను తెలుసుకుని ఉన్నాను. నిత్యములుగా నీవు శాసనాలను స్థిరపరిచావు అనేది నాకు ఎట్లా అర్థమైందంటే, నీ శాసనాలను పరిశీలించి ఆలోచించినప్పుడే నాకు అర్థమైంది ఇవి స్థిరమైనటువంటివి, ఇందులో మార్పు లేదు. చూడండి, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా అదే వాక్యం తరాలు మారిన, మనుషులు మారిన, పరిస్థితులు మారిన, ఆధునికతలు మారిన, నాగరికతలు మారిన అప్లై అవుతూనే ఉంది. అది స్థిరమైన వాక్యం. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆకాష్ కిరణ్ జన్మదినం సందర్భంగా నీలావతి గారు, ఆరోగ్యరాజు గారు తల్లిదండ్రులు, నాన్సీ కిరణ్ సహోదరి సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి కావాలి. ప్రతి ఆదివారం క్లాప్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్న డోంట్ కుక్ ఆన్ సండే, ఆదివారం వంటకు విరామం కార్యక్రమాన్ని ప్రోత్సహించి వికలాంగులకు, విడో పాస్టర్స్కు సహకారాన్ని ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఈ దినం మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. వాక్యమే మా జీవితాల్లో ప్రధానం. మా అనుదిన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులకు జయమిచ్చేది నీ వాక్యము, ప్రార్థనా జీవితము. ఇది మేము మొదట తెలుసుకోవడానికి సహాయం చేయం. ఆకాష్ కిరణ్ దీవించము. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.